ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఒక బాలింత ప్రాణాలు తీసి పసుకందుని అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. ముప్పై ఏళ్ల క్రితం నాటి డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం. వార్డులో డ్రైన్స్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వాసు. కడియపులంకలో నూతన పీహెచ్సీ భవనం ఏడాదిలోపే ప్రజలకు అందుబాటులోకి వెల్లడించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్స్ డే నిర్వహణ. హాజరైన ప్రముఖులు 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్ కు ఘన సన్మానం. 7 రంగులతో రెయిన్బో ఎలా ఉంటుందో 7 స్టేజీల్లో రెయిన్బో హాస్పిటల్లో చికిత్సలు అందిస్తారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో రెయిన్బో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాజమండ్రికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నా మనసుకు నచ్చిన ఊరు రాజమండ్రి అన్నారు. మా తాతయ్య ఇదే ఊర్లో ఉండేవారని, నా చిన్నప్పుడు ఎక్కువ సమయం ఇక్కడే గడిపానని తెలిపారు. రాజమండ్రి నగరం నా మనసుకు ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్ కూడా నా మనసుకి అంతే దగ్గర అన్నారు. రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది నా కుటుంబ సభ్యుల లాంటి వారని అన్నారు. దేశంలో 22 హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ 2500 బెడ్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, సౌత్ ఢిల్లీలోను అండ్ గౌహతి, వరంగల్. సో ఇన్ని ప్లేసుల్లో మేము ఈరోజు దాదాపు నెలకి ఒక 15 లక్షల అవుట్ పేషెంట్స్ చూస్తాం అక్రాస్ ద గ్రూప్. దాదాపు మేము ఒక 12,000 అడ్మిషన్స్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వి సీ అండ్ వి అడ్రస్ ఇట్ ఇన్ ఎ మంత్. సో ఈ క్రమం చూస్తూ ఉంటే మాకు ఆపర్చునిటీ చాలా ఉంది. కాకుండా ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయడం అనేది ఇట్స్ కష్టతరమైంది. For having us for this event and congratulations on opening the new facility. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. when I had my son Aryaveer, Dr. Pranati was my gynecologist. So I remember అప్పుడు చాలా మంచి కేర్ తీసుకున్నారు అండ్ ద డాక్టర్స్ వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ వాజ్ ఎక్సలెంట్ అండ్ నాట్ జస్ట్ ద డాక్టర్స్, ఇట్ వాజ్ ఆల్సో ద స్టాఫ్, నర్సెస్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి, అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో. సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత సరి అయిన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఇచ్చిన వేదిక వివరాలు ప్రస్తుత సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరొక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడడానికా లేక తీయడానికా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ సమయంలో రాజమండ్రి నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కోడలు. అంటే ప్రైవేట్ ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఈ ప్రభుత్వానికి లేదు. పేద ప్రజల ప్రాణాలు పోయినా కూడా పెద్ద జేబుల్లోకి డబ్బులు వెళ్లడమే వీళ్ల ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. తల్లిని కోల్పోయిన అనాథ అయిన ఈ పసికందుకు నష్టపరిహారం కింద ₹1 కోటి ఈ పాప పేరు మీద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తక్షణమే
చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అడ్డా నడుస్తూ ఉంది. ఇది ఎమ్మెల్యేకి నాకు తెలిసి రోజువారీ మామూలు ఉంటుంది, ఈవీఎం ఎమ్మెల్యేకి. ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆనుకుని ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారా? డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా ఓపెన్గా డెలిబరేట్గా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేను చూపించిన ప్రూఫ్కి, ఇప్పుడు ఏదైతే నేను చూపించిన ప్రూఫ్కి పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోండి. రాజమండ్రిలో మద్యం సిండికేట్ నడిపేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, భూదందాలు చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు, ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ ఆ కొయ్యల రావణ అనే వ్యక్తి డైరెక్ట్గా దొరికాడు పేకాట ఆడిస్తూ. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఎక్స్ కార్పొరేటర్, ఆయన డైరెక్ట్గా దొరికాడు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అరెస్టులు చేస్తారా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఇవాళ అది మీ యొక్క నిజస్వరూపం ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేస్తే నిజాలు ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది బయటకు వస్తుంది. ఒక వ్యక్తి సామాన్యంగా ఇలా చేయగలిగే వ్యక్తి ఎవరు ఉండరండి. పెద్దల అండదండలు లేకుండా వెచ్చలవిడిగా పేకాట క్లబ్లు, ఇదేమి ఇవాళ లేదా నిన్నో ప్రారంభమైంది కాదు. గడిచిన సంవత్సరం కాలం నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితులు ఇంత దారుణాతి దారుణంగా ఉన్న అంశాలు ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇవాళ నిజంగా చాలా చాలా బాధాకరం అండి. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారుతో నేరుగా ఫోటో చూడండి. ఈ పేకాట క్లబ్బులు నడిపేవాళ్ళు ఎంత దారుణమో చూడండి. పేకాట క్లబ్బులు నడపడం, ఇవాళ పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. భూమిని, మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటేనే భవిష్యత్తు తరాలు ఆనందంగా ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇది విమర్శించే, హింసిస్తే వ్యవస్థలో అల్లకల్లోలం తప్పదని ఆయన అన్నారు. స్థానిక 48వ డివిజన్ సంజీవ నగర్లో 25 మంది గర్భిణీలకు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృష్ణపాణి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సామూహిక సీమంతం వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే వాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టిన ప్రభుదాస్ దంపతులకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. భూమిని, మహిళలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ప్రభు గారికి, మణి గారికి, ఇరువురు దంపతులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి సహకరించిన పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు, మహిళలకు, ఐసిడిఎస్ అధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున 25 మంది నిండుగా కనబడతా ఉన్నారు, ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు, ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు. మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి 12 పెట్టబొట్టాలని ముందుకే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరికీ కూడా నమస్కారం. ఐసిడిఎస్ మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి. ఆ కిట్లో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది, ఇంత ఆరోగ్యకరంగా చూసుకుంటుంది ప్రభుత్వం అన్నది. కొంచెం ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత. భూమిని మహిళల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు. భూమిని గాని మహిళల్ని గాని మనం ఫర్ గ్రాంటెడ్గా, అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకొలంగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా. కాబట్టి ఆ భూమిని, మహిళల్ని చాలా గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళలుగా మీకు చేయవలసిన కార్యక్రమం కూడా మేడం గారు చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇందాకే పెద్దలు జానకిరామ గారు చెప్తా ఉన్నారు,
గత ప్రభుత్వంలో ఆయన దగ్గరికి ఎవరో వచ్చి అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటాం అద్దెకి ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి టైంకి అద్దె రాదని చెప్పి ఆయన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు టైంకి వస్తా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి అంగన్వాడీ సెంటర్ అడిగితే బాగుండేమో ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అంటే ఓనర్లు ఆనందంగా ఉన్నారు. మేము చూసేవాళ్ళం ఈరోజు మన అంగన్వాడీ సెంట్రల్ టీచర్స్కి మా ఆర్పీలకి వాళ్ళు గ్యాదర్ చేసిన ఈ జనం వల్ల మా కమిటీ, మా ప్రభు యూత్ సర్కిల్ కమిటీ, మహిళా కమిటీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ సహాయపడ్డారు. ఈ ప్రోగ్రాం ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళందరూ మా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు వాళ్ళ వల్ల మొత్తం కలయిక ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందరికీ వందనాలు. ఐసీడీఎస్ రాజమండ్రి తరఫున 165 సెంటర్స్ ఉన్నాయండి. ఆ సెంటర్స్ గాను నిన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అలాగే ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా ఈ 48వ వార్డులో మరి ఈ యొక్క శ్రీమంత కార్యక్రమాన్ని అనేది చాలా చక్కగా జరిపించారండి. ఇక్కడ గర్భిణీ బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం, ఆహారం కోసం, వాళ్ళకి ఇచ్చే అంగన్వాడీ కేంద్రాల నుంచి ఏమేమైతే వాళ్ళకి అందిస్తున్నామో లబ్ధిదారులకి వాటన్నిటి కోసం కూడా వివరించి చెప్పడం జరిగిందండి. ఒకటి బాల సంజీవిని కిట్ అని ఇస్తారండి. అందులో మనకి చోడుపిండి, అటుకులు, తర్వాత ఖర్జూరం, తర్వాత మనకి బెల్లం, చిక్కీ అవన్నీ కూడా ఇస్తారండి. పాలు, గుడ్లు, అలాగే బియ్యం, పప్పు, నూనె అందిస్తూ వాటితో పాటు వీళ్ళకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇలా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే గృహ సందర్శనలు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. ఇమీడియట్గా వాళ్ళకి మొన్న సైక్లోన్ వచ్చింది కదండి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 13వ డివిజన్ లో బుధవారం ఉదయం ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజీ పనులు పరిశీలించారు. సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ వేసిన పనుల పట్ల నిజంగా ఓ మంచి కార్యక్రమం జరుగుతుందన్న సంతృప్తి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారంగా పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ లేదు, ఎన్టీఆర్ వైద్యసేవ లేదా? ఎక్కడ ఉంటారు మీరు? నువ్వు పంచే అన్న 4:30కి ఆఫీస్కి తీసుకురా. చూడు ఎన్టీఆర్ చూడు, ప్రసాద్కి చేసి ఎన్టీఆర్ వైద్యసేవ ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఎలా చేయాలి చూద్దాం. నువ్వు 4:30 నీది బాధ్యత, తెలుసు కదా. విజిట్ చేయడం జరిగింది. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. నాతో పాటు ఇన్ఛార్జ్ గారు వెలుగు కుమారి గారు, చిన్ని గారు, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు, అలాగే సీనియర్ నాయకులు బ్యాంక్ డైరెక్టర్ బుడ్డు రవి గారు, 13వ వార్డు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులు, అధికారులు అందరూ కూడా తిరగడం జరుగుతూ ఉంది. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే, 30 సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడున్న ఎంపీ ఒక 4-5 సార్లు వేసాడు, షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్. అలాగే మంత్రుల్ని ఎవనో కూడా తీసుకొచ్చేసారు, చాలా మందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం. కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది, కానీ పని ప్రారంభించుకోలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులో సుమారు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 13వ వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు 10 లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది, దాన్ని కూడా G+1 కమ్యూనిటీ హాల్ కోసం 36 లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు.
దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా కడియం మండలంలో 8.50 కోట్ల వ్యయంతో పంచాయతీ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. బుధవారం కడియపులంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం మండలంలో 8.50 కోట్లు, వేమగిరిలో 80 లక్షలతో డ్రైనేజీ పనులు, దామిరెడ్డిపల్లిలో 1.50 కోట్లతో రహదారి పనులు, కడియం వేమగిరి రహదారి అభివృద్ధికి 1.90 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. అలాగే కడియం మండలం పరిధిలో మొత్తం 10 కోట్ల విలువైన R&B పనుల మంజూరు అయ్యాయని, త్వరలో ఆయా పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాంట్రాక్టర్ సిద్ధంగానే ఉన్నాడు. మీ మంత్రి గారి ప్రోగ్రాం లేట్ అవడంలో ఈ లేట్ అయ్యింది. ఇక్కడి నుంచి వేగంగా పరుగులేదు. ఎందుకంటే సీజన్ ఇది, మళ్ళా ఎండాకాలం అయ్యే లోపల ఇది పైకి రావాలి, పైకి వెళ్ళిపోవాలి. పూర్తిగా మెరకలు కూడా వేసుకుని నేను ఏమన్నానంటే ఫౌండేషన్ అన్నీ అయిపోయి రోడ్ లెవెల్కి వచ్చిన తర్వాత చెప్పండి, ఫిల్లింగ్ చేసే ఏర్పాటు నేను చేస్తానని చెప్పాను. దాన్ని ఎలా చేయాలో దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. సిఎస్ఆర్ గంట ఏదో ఒకటి వర్కౌట్ చేసుకుని దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విద్యా వైద్య రంగాల మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ. ఎందుకంటే వైద్యం చాలా ఖర్చుతో కూడుకుంది. ప్రాథమిక వైద్య రంగంలో కూడా సమూలమైన మార్పులు తేవాలి. మొన్నటి దాకా మందులు ఉండేవి కాదు, ఇవాళ మందులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా హాస్పిటల్స్ అన్ని తనిఖీ చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్లో కూడా మందులు సకాలంలో అవుతాయి. అన్ని రకాల మందులు వస్తూ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. అందరినీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నంత నిధులు ఆయన ఇస్తూ ఉన్నాడు. నా వరకు నేను 3 కోట్ల రూపాయలు తెచ్చాను. ఇప్పటికే ఈ సంవత్సరం 3 మాసాల లోపలే 3 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ముఖ్యంగా కడియం మండలం బాగా వాడుకుంటున్నారు. రాజమండ్రి టౌన్లో కంటే కడియం మండలంలో ఎక్కువ వాడుకుంటున్నారు. ఎవరైతే పేదలు ఉన్నారో, ఆరోగ్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సాయం చేసే కోసం ముఖ్యమంత్రి సాయం నిధి ఇవాళ మరలా సుబ్బారావు గారికి ఏంటంటే 8,50,00,000 రూపాయలతోటి పంచాయతీ రోడ్లు అయిపోతున్నాం. పంచాయతీ ఈ ప్రాంతం కడియం మండలం వరకు 8,50,00,000 రూపాయలు అలొకేట్ చేసాం. అలాగే వేమగిరికి ఒక 80 లక్షల రూపాయలతో డ్రైనేజ్ శాంక్షన్ చేసాం. అక్కడ ఆ గ్రామాలకు 3 కోట్ల పనులు వేమగిరిలో అవుతాయి. మీకు ఇది కాకుండా మొన్న దామిరెడ్డిపల్లి 1,80,00,000 రూపాయలతో దామిరెడ్డిపల్లి సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. రాజమండ్రి రోడ్డు వేమగిరి నుంచి వెళ్ళే రోడ్డు కూడా దాదాపుగా 1,90,00,000తో కడియం దాకా దాన్ని రెన్యూల్ చేసుకున్నాం. కడియపులంకలో పిఎస్సి వాళ్ళ శాంక్షన్ అయింది. మరో 4-5 వర్క్లు కూడా R&B దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతోటి R&B రోడ్లు కూడా ఈ సీజన్లో టేకప్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే కడియం మండలంలో రహదారులు సరిగా లేవు. హెవీ ట్రాన్స్పోర్టేషన్ రావడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందుగా దాత గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా విషయాలు నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో అన్నం చంటి గారు తెచ్చి సీతామహాలక్ష్మి గారు దాత ఇస్తారు, ఒక కాపు కళ్యాణ మండపం కడదామన్నారు, శాంక్షన్ చేయించారు. కాపు కళ్యాణ మండపం శాంక్షన్ చేయించాను. ప్రభుత్వం మారేటప్పుడు దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్యంలో శంకుస్థాపన చేశారు కానీ ఏదో అంటారు మర్చిపోయారు. శంకుస్థాపన చేశారు, పని మర్చిపోయారు. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చాక మళ్ళీ దీన్ని న్యూ అప్రూవల్ తీసుకున్నాం. ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించడం విశేషమన్నారు. ఈ నూతన భవనంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పరీక్షలు, స్టోర్ రూమ్, హెచ్ఎంఎస్ రిపోర్టింగ్ రూమ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం సమకూర్చిన 50 లక్షలతో పాటు గౌరవ శాసనసభ్యుల సిఫార్సు మేరకు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లిమిటెడ్ సంస్థ CSR1 నిధుల కింద సుమారు 11 లక్షలు వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవాన్ని చేసిన మీ అందరికీ, డాక్టర్ గారికి, రవిరామ్ కర్ణ గారికి, అప్పారావు గారికి, మా ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, వేదిక వచ్చిన జనసేన, బీజేపీ నాయకులకి, మా సోదరులందరికీ నమస్కారాలు. వైద్య సిబ్బందికి అంతా అభినందనాలు. చాలా సంతోషం. ఒక్కొక్కటి కోర్టు సమకూరుతూ ఉంది వైద్యశాల. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీ పరిస్థితి అధ్వానంగా ఉండేది.
పశువులు పందులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది. చాలా సమూలమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్ని ఒకటి కూడా సర్దుకుంటూ ఉన్నాం. పేపర్ మిల్ వారి సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో మనం చక్కగా వచ్చింది. కాంట్రాక్టర్ ఎవరయ్యా? కుర్చీలు కూడా అయిపోతే ఎలాగయ్యా మీరు? ఎలాగా జీతాలు బాగా వస్తున్నాయా? పెంచాలని మీ కోరిక పరిశీలనలో ఉంది ఏమా? పరిశ్రమ ఉంది. వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ వాళ్ళందరికీ 14,000 రూపాయలు ఖరీదు చేసే ఫోన్లన్నీ మొత్తం రాష్ట్రంలో అందరికీ లక్షలాది ఫోన్లు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను ఇచ్చి వచ్చాను. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అంగన్వాడీ కేంద్రంలో అన్ని పనిచేసే వాళ్ళకి ఇవాళ 50 లక్షల రూపాయలతో ఈ భవనం నిర్మాణం అయింది. గతంలో పేపర్ మిల్ వారి సహకారం దాన్ని కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ అవుతున్నాయి. వారానికి 2 రోజులు వాళ్ళు కూడా వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనకి రాజమండ్రిలో దగ్గరగా పెద్ద హాస్పిటల్ ఉండటంలో ఎక్కువ మంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది తెలుసో తెలియకో ప్రైవేటు వైద్య రంగానికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అనవసరంగా వృధా ఖర్చులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మందులన్నీ ఇదివరకు మందులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ మందులు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను తనిఖీ చేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు. మందులు వస్తూ ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కదా డాక్టర్ గారు? ఎన్ని షార్టేజ్ లేదు సార్. రక్త పరీక్షలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రాథమిక వైద్యం అంతా కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. అందుకని ఇవాళ ఇంకా గర్భిణీలు కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే పుళ్ళు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు, అడిగారు సిజేరియన్ కూడా చేస్తే అవసరమైతే సిజేరియన్. మామూలుగా సహజ కాన్పుకే ప్రాధాన్యత. అనవసరంగా సిజేరియన్ చేయించేదాకంటే కష్టమయ్యి ప్రాణాంతకంగా ఉన్నప్పుడు సిజేరియన్ తప్పదు. మొదటి కాన్పుల్లో కొంచెం ఇబ్బంది అయితే అవి కూడా మనం తనిఖీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే చెప్పారు నేను ఒక వాటర్ ప్లాంట్ కావాలన్నారు. మొన్ననే ఆరోగ్య కేంద్రానికి ఇచ్చాను. అక్కడ రాజమండ్రిలో వ్యాంబే కాలనీలో దానికి ఒక 14,000 ఎంత అయింది. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ముమ్మన్న గంగరాజు, ముమ్మన్న పెద్దకాపు, ఎల్లంశెట్టి వీర్రాజు, ఎల్లంశెట్టి వెంకటరమణ, కర్ణం నూకరత్నం 5 కుటుంబాలకు చెందిన 2 తాటాకుల ఇళ్లు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలిపోయి 5 కుటుంబాలు పూర్తి నిరాశ్రయులు అయ్యారు. అగ్ని ప్రమాదంతో మొత్తం 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని జ్యోతిల నవీన్ వద్ద బాధితులు విలపించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతిల నవీన్ వారిని పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 5,000 తక్షణ సహాయం అందించింది. ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం రుణం అందించేందుకు కృషి చేస్తానని జ్యోతిల నవీన్ అన్నారు. స్థానిక గోకవరం రోడ్లో గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనమునందు అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షతన పెన్షనర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎంఆర్ఓ రమేష్, ఎండీఓ చంద్రశేఖర్, జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, ఎస్బీబీ మేనేజర్ నవీన్ కుమార్, ఉప ఖజానా సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెన్షన్ రావడానికి ముఖ్య వ్యక్తి డిఎస్ నకారా అని, ఆయన పెన్షనర్స్ కు చేసిన సేవలను కొనియాడారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో సుప్రీంకోర్టులో కేసు వేసి వాదించి నాటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చారిత్రకమైన తీర్పు ఇన్ఛార్జిని ఆనాటి నుండి నేటి వరకు పెన్షనర్లకు వెలుగు నింపిన మహానుభావులను స్మరించుకోవడం సంప్రదాయకంగా వస్తుందని తెలిపారు. మన సుప్రీంకోర్టు యొక్క సీనియర్ జడ్జి ఎవరున్నారు, ఆయన మనకి చక్కటి వైవి చంద్రచూడ్ గారు చక్కని పెన్షన్ సంబంధించిన తీర్పు ఇచ్చారు. అంచేత ఈరోజు మనమందరం కూడా పెన్షన్ భిక్ష కాదు, అది హక్కు. గతంలో చేసినటువంటి ఉద్యోగుల యొక్క గౌరవ జీవనానికి, సాంఘిక భద్రతకు ఆర్థికంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన మరి ఏ ప్రభుత్వం సరే తీయడానికి వీల్లేదని చెప్పి
గట్టిగా మరి చెప్పడం జరిగింది. దాని మీద మనం ఎప్పుడు కూడా మరి ఈ విధంగా ఆనాడు నుంచి ఈనాడు కూడా 82 నుంచి ఈనాడు వరకు మన పెన్షనర్స్ ఈ విధంగా వారు గుర్తుంచుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే అంత ఉందంటే పెన్షన్ సౌకర్యం లేదు. ఆ పెన్షన్ సౌకర్యం మేము తెచ్చుకున్నాం కాబట్టి మనందరం కూడా పండుగ తెలియజేస్తూ మరి వేదికలో చాలా మంది పెద్దలు ఉన్నారు. మనకి వాళ్ళందరూ కూడా సందేశాలు ఇస్తారు. ఇప్పుడు నకారా గారి గురించి కూడా ఇందులో భాగపడించి రిటైర్మెంటే కరెక్ట్ ఉంది. అయితే అదృష్టం ఏంటంటే అప్పుడు మన అనుభవుడు పెన్షన్ ఉండాలి. ఎందుకంటే అందరూ ఏదో అనుకుంటారు కానీ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడికి పెన్షన్ వస్తే పరిస్థితి ప్రభుత్వంలో వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనం ఎక్కడో పడతాం, ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తాం, లాస్ట్ ఎక్కడో రిటైర్డ్ అవుతాం. అయితే ఎక్కడా లేని విధంగా జగ్గంపేట పెన్షన్ వచ్చిన వాళ్ళు చక్కగా ఒక భవనం పెట్టి ప్రతి సంవత్సరం అందరికీ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేయాలి, ఏ విధంగా పెన్షన్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలి అనే దాంట్లో గైడెన్స్ ఉంటూ, ఎందుకంటే ఒకసారి రిటైర్ అయినప్పుడు అతనికి ఏం చేయాలన్నది తెలియదు. అలాగే ఏ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి పెన్షన్ ఎలాగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించి అందరికి ఎంతో సహాయకారిగా ఉన్నారు. అంతేకాదు వాకర్స్ క్లబ్ పేరున, అలాగే సీనియర్ సిటిజన్ పేరున, అలాగే అనేక పెన్షన్ లేదు అని చెప్పి చెప్పారు. కానీ ముందు సంవత్సరంలో 95 జనాలు పెన్షన్ వస్తుంది. కానీ మీ రోజుల్లో మీరు చేసిన సర్వీస్లో మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఇది ముందు 4-5 సంవత్సరాల ముందు రిటైర్ అందరూ చాలా హ్యాపీగా రిటైర్ అయ్యారు. కానీ మేము ఎప్పుడు చేస్తున్న ఉద్యోగాల్లో మాత్రం అసలు ఖాళీ ఉండలేదు, పని ఏదైనా తయారైన పని. ఎప్పుడు చూసినా మీటింగ్లు, ఎప్పుడు చూసినా దాని వల్ల పత్రం చెల్లిపోయిన మా మీద చాలా తక్కువ ఏజ్లోనే బీపీతో షుగర్ కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీకులా మీ టైంలో రిటైర్ అయిన అందరూ కూడా హెల్తీగా ఉన్నారు. మీ ద్వారా మాకు సూచనలు ఏంటంటే మీరు ఎలాగా ఆ రోజు హ్యాండిల్ చేయగలరు ప్రజలని, మా ఆటల వాళ్ళకి కురవాళ్ళకి అందరికీ ఏదైనా జ్ఞాపకలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం డిసిజన్స్ ఉంటామని. మీ అంత పెద్దలని హ్యాండిల్ చేయలేకపోతాం. ఎందుకంటే నేను ఉదయం 7 o'clock బయటకు వెళ్తున్నాను. పొద్దున్న వెళ్ళి శానిటైజర్ చూసి ఫొటోస్ పెట్టాలి, యాప్లో అప్లోడ్ చేయాలి. 10:30 మళ్ళీ మీటింగ్ అటెండ్ కావాలి. మళ్ళీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ గూగుల్ మీట్. ఇప్పుడు మీ మీటింగ్ వచ్చేటప్పుడు కూడా నేను గూగుల్ మీట్ అటెండ్ అవుతానే మీటింగ్ వచ్చింది. మీటింగ్లో కూడా ఎంత మాట్లాడకూడదు కారణం అంటే గూగుల్ మీట్ పెండింగ్లో ఉంది. సూర్యనారాయణ గారికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మేనేజర్ గారికి, ఎస్బీఐ మేనేజర్ గారికి, ఎస్టీఓ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా తరఫున మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో. చాలా రకాల సర్వీసెస్ని ఇంప్రూవ్ చేశాం. చాలా రకాల టెస్టులు కానీ బయట చాలా ఖర్చు పెట్టి చేయించుకునే టెస్టులన్నీ కూడా చాలా తక్కువ రేట్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేస్తున్నాం. ఆ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఈసీజీస్ అవ్వచ్చు, ఎక్స్రేస్ అవ్వచ్చు, ల్యాబ్ టెస్ట్లు, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్లు, హీమోగ్లోబిన్ కానీ, సిబిపి కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, ఆల్మోస్ట్ బయట ల్యాబ్స్ నుండి మ్యాక్సిమం టెస్ట్, ప్రైవేట్ హాస్పిటల్ నుండి మ్యాక్సిమం టెస్ట్లు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన సుందర్ గారికి, అలాగే ఇక్కడ హాజరైన పెన్షనర్లకు, పెద్దలకు నా నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన 1982లో ఇదే రోజున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు, అనగా పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదు, ఇది హక్కు అని ఇచ్చిన తీర్పుని పురస్కరించుకుని ఈరోజు ప్రతి ఏటా ఈ పెన్షనర్స్ డేని జరుపుకుంటాం. జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని, శ్రమని
ప్రజా శ్రేయస్సు కొరకు దేశ అభివృద్ధి కొరకు ప్రారంభోసిన మహానుభావులే ఈ పెన్షనర్స్. పదవీ విరమణ అనేది కేవలం మానసికంగా విరామం కానీ మీ మేధస్సుకి మాత్రం కాదు. ముఖ్యంగా 3 అంశాల మీద వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడారు. పెన్షనర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం, యోగా అని చేసి 2005లో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. మహాత్మా గాంధీ బాపూజీ మమ్మల్ని క్షమించు, నాడు నిన్ను హత్యవారే నేడు అధికారంలో ఉండి నీ పేరును తొలగిస్తున్నారని మధు అన్నారు. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ తిమ్మాపురం, నేమం, పండూరు మండలాల ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సమితి ఆధ్వర్యంలో పనుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. 22న కాకినాడ కలెక్టరేట్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు చట్టం అయితే ఉపాధి హామీ చట్టం తల లేని మొండంగా తయారవుతుందన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు లేక పట్టణాలకి వలస వెళ్తున్న వేళ, ఆకలి చావులు బతుకుతున్న వేళ ఆనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యూపీఏ 1లో 2005 సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలని కోరాయి. వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ 1 2005 సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏర్పడింది. ఈరోజు ఈ చట్టం వల్ల చాలా మంది ఆకలి చావులు ఆగినాయి, చాలా మంది బతుకుతున్నారు. అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని, కూల్ రేట్లు పెంచాలని, పని దినాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు చాలా మంది పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. షర్మిలారెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక తమ్మలావులో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ మెంబర్ బెజవాడ రంగారావు, నగర కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ మాట్లాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ ఎప్పుడు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కలలు కనేవారని, షర్మిలమ్మ ఆకలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా ప్రీతమ నాయకురాలైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదిన సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో పునరుజ్జీవం పొంది మరలా వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలనే కోరిక వెలుగుచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికను తీర్చే దిశగా మా షర్మిలమ్మ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి మరలా అధికారానికి తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్మ షర్మిలారెడ్డి పుట్టినరోజుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారి అధ్యక్షులు జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసుందాలతో ఉండాలని, దేశానికి ఎంతో విన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వాళ్ళు వెన్నండి దేశానికి ఎంతో త్యాగం చేశారు. వాళ్ళకి సుఖసంతాలతో ఆయురారోగ్యాలతో
తొలతూగుతూ ఉండాలని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఒక బాలింత ప్రాణాలు తీసి పసుకందుని అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. ముప్పై ఏళ్ల క్రితం నాటి డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం. వార్డులో డ్రైన్స్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వాసు. కడియపులంకలో నూతన పిహెచ్సి భవనం ఏడాదిలోపే ప్రజలకు అందుబాటులోకి వెల్లడించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్స్ డే నిర్వహణ. హాజరైన ప్రముఖులు 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్ కు ఘన సన్మానం. For more updates, keep watching.